హలో ఎవ్రీవాన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ సూజిని చూస్తాం. తనేమో తన క్లాస్‌మేట్ రాసిన నోవెల్ చదువుతూ ఉంటుంది. అందులో సూజికినేమో బ్యాడ్ క్యారెక్టర్‌గా నావెల్‌లో రాస్తుంది. అలాగే తన ఫ్రెండ్‌నేమో హీరోయిన్ రోల్ రాసి తననేమో బ్యాడ్ రోల్‌ని రాస్తుంది. అది చూసి సూజికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి తినేమో హీరోయిన్ రోల్ రాసుకొని నాకేమో విలన్ రోల్ ఇచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అలాగే ఈ నోవెల్‌లో నన్నన్ని బ్యాడ్ క్యారెక్టర్‌లా రాసింది. నేను దీని గురించి వెళ్ళి ఇప్పుడే తనని అడుగుతాను. తనకి కరెక్ట్‌గా బుద్ధి చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే సడెన్‌గా తను స్లిప్ అయి కింద పడిపోతుంది. సో, తను డైరెక్ట్‌గా నోవెల్‌లోకి వెళ్తుంది. అది కూడా తను బ్యాడ్ క్యారెక్టర్‌గా ఒక ఫీమేల్ సపోర్టింగ్ రోల్ అమ్మాయి దగ్గరికి. సూజీ ఏమో ఇంకా మేలుకు రాదు. అప్పుడే పక్కనున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి మిస్టర్ షిన్ యొక్క వైఫే కానీ తినన్ని బ్యాడ్ పనులు చేస్తూ ఉంటుంది. అసలు ఈ అమ్మాయి వేస్ట్ అమ్మాయి. కెప్టెన్ షిన్ హౌస్‌లో లేకపోయేసరికి తిను హౌస్‌లో నుంచి ఎస్కేప్ కావాలని ట్రై చేసింది. అలాగే హౌస్‌లో నుంచి బయటకొచ్చి అందరు అబ్బాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరికీ ఒక బేబీ ఉంది. కానీ తిను మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 3 ఇయర్సే అవుతుంది కదా! బేబీస్ ఎలా వచ్చారు? నిజంగా ఈ బేబీ కెప్టెన్ షిన్నేదా అని అనుకుంటూ నవ్వుతూ ఉంటారు. అదంతా తను వింటూ అప్పుడే నిద్ర లేచి తన తలకాయకి ఏంటి నాకు కొంచెం పెయిన్ వస్తున్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది. వాతావరణం అంతా చెక్ చేసి ఏంటి నేను నావెల్‌లోకి వచ్చానా అని షాక్ అవుతుంది. సో, అప్పుడే తన ఎదురుగా ఒక హ్యాండ్సమ్ పర్సన్ ఏమో నడుచుకుంటూ వస్తాడు. ఆ పర్సన్ ఎవరో కాదు మన డ్రామాలోని మేల్ లీడ్. తన పేరు కెప్టెన్ షిన్. షిన్ని చూడగానే వావ్! ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని అనుకుంటుంది. అలా దగ్గరికొచ్చి ఫేస్ చూసేసరికి ఇతను నా సీనియర్ కదా! అయినా నా ఫ్రెండ్ ఏంటి 4 ఇయర్స్ నుంచి నా సీనియర్‌ని ఇష్టపడుతుంది కదా! ఇతను కూడా నాలాగే నోవెల్స్‌లోకొచ్చాడా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. కెప్టెన్ షిన్ ఏమో తన హ్యాండ్ పట్టుకోగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వావ్! ఇతని మజిల్స్ ఎంత బాగున్నాయి అని. అప్పుడే తను అంటూ ఉంటాడు. ఎవరు సీనియర్? ఈ బేబీని ప్రశాంతంగా పుట్టనివ్వు. అలాగే డైవర్స్ గురించి అస్సలు ఆలోచించకు. ఎందుకంటే నేను దాని గురించి అస్సలు ఒప్పుకోను అని అంటాడు. అప్పుడే తను అడుగుతూ ఉంటుంది. ఏంటి బేబీ అంటున్నావు? నేనేమైనా ప్రెగ్నెంటా? అని షాక్‌గా అడుగుతూ ఉంటుంది. హా! నువ్వు ప్రెగ్నెంటే కదా! అది కూడా నా బేబీకే అని అంటాడు. అప్పుడే తను అనుకుంటుంది. ఏంటి నిజంగానే మా క్లాస్‌మేట్ రాసిన ఈ బేకార్ నావెల్‌లోకి నేనొచ్చేసానా అని అనుకుంటూ ఉంటుంది. అలాగే నా క్లాస్‌మేట్‌కి సీనియర్ అంటే చాలా ఇష్టం కదా! తను రాసిన నావెల్‌లో నా కోసం తిన హస్బెండ్ ఎలా అయ్యాడు? తన కోసం కదా రాసుకోవాల్సింది అని ఆలోచిస్తూ ఉంటుంది. షెన్నేమో ఏంటి నువ్వు వింటున్నావా లేదా అని కోపంగా అరుస్తూ ఉంటే, దీని మీనింగ్ ఏంటి? నేను నిజంగానే ప్రెగ్నెంటా అని అడుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకో బేబీ కూడా ఉంది అని కెప్టెన్ షిన్ అంటూ ఉంటే తనేమో షాక్ అవుతుంది. నువ్వు నా దగ్గర ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేయకు. నాకు తెలుసు నువ్వు బాగా యాక్టింగ్ చేస్తున్నావని షిన్ అంటూ ఉంటాడు. నువ్వెలాంటి ఓవర్ యాక్టింగ్ చేసినా నేను నిన్ను సిటీకి పంపియను అనగానే తను అంటూ ఉంటుంది. అసలు నేను సిటీకి ఎందుకు వెళ్తాను? అని అంటూ ఉంటుంది. అప్పుడే కెప్టెన్ షిన్ యొక్క కొలీగ్ వచ్చి బేబీని తీసుకొని ఇస్తాడు. సో, ఆ బేబీ ఎవరో కాదు నోవెల్‌లో కెప్టెన్ షిన్‌కి అలాగే సూజీకి పుట్టిన బేబీ. సూజీ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఈ బేబీ నోవెల్‌లో ప్రకారం నాకు అలాగే కెప్టెన్ షిన్‌కి పుట్టిన బేబీ కదా! అని అనుకుంటూ ఉంటుంది. స్టోరీలోని ఫీమేల్ లీడ్ తన సీనియర్ మింగు అంటే చాలా ఇష్టం. తను సెడ్యూస్ చేయడానికి తనకి డ్రింక్ ఇస్తుంది. కానీ అనుకోకుండా కెప్టెన్ షిన్ తన రూమ్‌కి రావడం వల్ల వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. సో, అలా ఫోర్స్‌బుల్‌గా వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అవుతుంది. అదంతా గుర్తు తెచ్చుకొని అందుకే సూజీకి కెప్టెన్ షిన్ అంటే అస్సలు నచ్చడు. అలాగే బేబీకి కూడా నచ్చదు. సూజీ ఏమో అనుకుంటూ ఉంటుంది. నా క్లాస్‌మేట్ నా క్యారెక్టర్‌లో ఎంత బ్యాడ్‌గా ఇన్వాల్వ్ చేస్తే ఏంటి? నేను బేబీని ఎలా ఇబ్బంది పెడతాను అని అనుకుంటూ ఉంటుంది. సూజీ ఏమో ప్రేమగా బేబీని ఇక్కడికి రా మమ్మీని వచ్చి హగ్ చేసుకో అని హ్యాండ్స్ ఇస్తుంది. అది చూడగానే షిన్ ఏమో షాక్ అవుతాడు. అసలు సూజీ ఎప్పుడూ పాప వైపు అస్సలు చూడనే చూడదు. ఫస్ట్ టైం దెబ్బ తగలగానే ఇంత బ్రెయిన్ చేంజ్ అయిందేంటి? ఇంతగా చేంజ్ అవుతారా అని అనుకుంటూ ఉంటాడు. లేకపోతే ఇదేమన్నా వేరే దారా తినిక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి అని అనుకుంటాడు. నాకు తెలిసి ఇదంతా యాక్టింగ్ కావచ్చు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. సూజీ ఏమో ఆ బేబీ ఏమో ఏడవడం స్టార్ట్ చేయగానే సూజీ అడుగుతూ ఉంటుంది. ఆ బేబీ ఎందుకు ఏడుస్తుంది అంటే తనకి ఆకలేస్తుంది కావచ్చు. నువ్వు తనకి పాలివ్వు అని అంటాడు. అది వినగానే తనేమో షాక్ అవుతుంది. సో, తను అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది తిను యాక్టింగ్ చేస్తుందా లేదా అని.
ఒకవేళ యాక్టింగ్ చేస్తే తప్పకుండా ఈ బేబీకి పాలివ్వదు అని అనుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడూ తనకి పాలివ్వలేదు కదా! కనీసం ఎత్తుకోలేదు అని అనుకుంటాడు. సూజీ ఏమో పాలివ్వడానికి ఒప్పుకొని తన బేబీని తనకిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. సో తనేమో వెళ్ళిపోతూ, అయినా నీ మీద నాకు నమ్మకం లేదు. ఒకవేళ నువ్వు బేబీకి ఏమన్నా తగిలిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అంటాడు. సూజీ ఏమో వేరే సైడ్ పెట్టి ఆ బేబీకి పాలిస్తుంది. అప్పుడే తను అడుగుతూ ఉంటాడు బేబీని తీసుకొని, నీకేమైనా పెయిన్‌గా ఉంది అనేసరికి తనేమో షాక్ అయ్యి కొంచెం ఎంబారెస్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే తను అంటాడు, నేను దీని గురించి కాదు అనేది, నీ హెడ్‌కి దెబ్బ తగిలింది కదా! దాని గురించి అనేసరికి తనేమో ఆలోచిస్తూ, ఏంటి ఎంత ఎంబారెసింగ్‌గా ఫీల్ అయ్యాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తను అంటుంది, మనం హౌస్‌కి వెళ్దామా? హాస్పిటల్‌లో చాలా డేస్ అవుతుంది. ఇక్కడ చాలా జెర్మ్స్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ చిన్న బేబీ కూడా ఉంది కదా! తను కూడా ఈ బ్యాక్టీరియా వల్ల తొందరగా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అనగానే అది వినగానే షిన్నేమో షాక్ అవుతాడు. సరే నేను డాక్టర్‌ని తీసుకొని వస్తాను. ఒకసారి అతను చెకప్ చేసి హెడ్‌కి ఓకే అంటే మనం వెళ్ళిపోదాం అని అంటాడు. అలాగే డాక్టర్ వచ్చి చెక్ చేసి తిన హెడ్ బానే ఉంది. తనని హౌస్‌లో జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. రుజి ఏమో హాస్పిటల్ నుంచి బయటికి రాగానే తనకు చలి పెడుతూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా షిన్నేమో తన కోట్‌ని సూజికి కప్పుతాడు. అది చూసి తనేమో షాక్ అవుతుంది. ఇతను చూడడానికి ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. అలాగే ఇతన్ని సపోర్టింగ్ రోల్‌కి ఎలా రాశాడు. ఇతను మెయిన్ లీడ్ అవ్వాల్సింది కదా అని అనుకుంటూ ఉంటుంది. సూజీ ఏమో హౌస్‌కి వచ్చి హౌస్ యొక్క మొత్తం కండిషన్ చూసి షాక్ అవుతుంది. అలాగే తను అనుకుంటూ ఉంటుంది, నోవెల్‌లో నా క్యారెక్టర్‌లో ఉన్న అమ్మాయి తన హస్బెండ్‌ని హేట్ చేసి హస్బెండ్‌తో గొడవపడి అతను డ్యూటీకి వెళ్ళగానే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయింది. కానీ సడన్‌గా తను యాక్సిడెంట్ అవ్వడం వల్ల తను హాస్పిటల్‌లో జాయిన్ అయింది అని అనుకుంటూ ఉంటుంది. షిన్ ఏమో బేబీని సూజీకి ఇచ్చి హౌస్‌లో ఉన్న అన్ని వర్క్స్ చేస్తూ ఉంటాడు. సో, అలాగే తనతో అంటాడు, "నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో" అని అంటాడు. తను అనుకుంటూ ఉంటుంది, వావ్! ఇతను చూడడానికి ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. అలాగే హార్డ్ వర్కింగ్ పర్సన్ కూడా. హౌస్‌లో అన్ని వర్క్స్ చేస్తున్నాడు. ఇతని దగ్గర ఏం తక్కువ లేదని నేనెంత లక్కీ పర్సన్ నేను ఇతన్ని మీట్ అయినందుకు అని అనుకుంటుంది. సూజీ ఏమో బేబీతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షిన్ రాగానే అడుగుతూ ఉంటుంది, ఈ బాబ్ ఏంటి ఈ బేబీకి బర్త్ మార్క్ ఉంది అంటే, హా! తను పుట్టుకతోనే బర్త్ మార్క్ వచ్చింది అని షిన్ చెప్తూ ఉంటాడు. నేను అన్ని డాక్టర్స్‌ని చూపించాను. కానీ ఎవరు సెట్ కాదని చెప్పాడు అనగానే తనేమో బేబీతో ఆడుకుంటూ ఎలాగైనా దీన్ని నేను క్లియర్ చేస్తాను అని అనుకుంటుంది. సో వాళ్ళిద్దరిని అలా చూస్తూ కెప్టెన్ షిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కెప్టెన్ షిన్ ఏమో డ్యూటీకి వెళ్ళాక సూజీ యొక్క ఫోటో చూస్తూ చాలా మిస్ అవుతూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తన కొలీగ్ అంటాడు, అయినా నువ్వేంటి సిస్టర్ ఇలా నిన్నెప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంది కదా! నువ్వెందుకు ఎప్పుడు తనకి డైవర్స్ ఇవ్వవు? ఇంకా తన్నే ఎందుకు నీ లైఫ్ ప్యాటర్న్‌గా పెట్టుకున్నావు? నీ వెనకాల చాలామంది అబ్బాయిలు నీ వెనకాల చాలామంది అమ్మాయిలు పడుతున్నారు కదా అని అంటూ ఉంటే, ఇంకోసారి నువ్వు అలా మాట్లాడకు, నేను తనతో చాలా హ్యాపీగా ఉన్నాను అని షిన్ అంటూ ఉంటాడు. కెప్టెన్ షిన్ ఏమో హౌస్కి వచ్చి సూజీ కోసం చాలా ఫుడ్ని తీసుకొని వస్తే అదంతా ఫుడ్ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తను ఫుడ్ తొందరగా తిని నా కడుపు నిండింది, నేను మొత్తం తినేసాను అని అంటుంది. తనేమో నేను మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, అలాగే ఎస్కేప్ అవ్వాలని అస్సలు ట్రై చేయకు అని చెప్తాడు. సో తను అంటూ ఉంటుంది, నేనెందుకు పారిపోవడానికి ట్రై చేస్తాను, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, అలాగే ఇంతమంది హస్బెండ్ వదిలేసి బయటికి వెళ్ళడానికి నేను అంత స్టూపిడ్నా అని అంటూ ఉంటుంది. ఇప్పుడే అక్కడ నుంచి తను వెళ్ళిపోతాడు. తను నెక్స్ట్ డే మార్నింగ్ హౌస్కి రాగానే సూజీ అలాగే బేబీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే సూజీ ఏమో కలలో సీనియర్ అని అంటూ ఉంటుంది. షిన్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్లో కూడా సూజీ ఎప్పుడు తన్ని హేట్ చేస్తూనే ఉండదు. అలాగే ఎప్పుడు తన్ని ఇష్టపడేది కాదు. తన సీనియర్నే ఇష్టపడేది. తనని ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ అయిందని అంటూ ఉండేది. అలా చెప్పి హౌస్ నుంచి వెళ్ళడానికి చాలాసార్లు ఎస్కేప్కి ట్రై చేస్తూ ఉండేది. తను అనుకుంటూ ఉంటాడు, సీనియర్లో అంత మంచి ఏముంది, నాకంటే అతని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఇంకా తిని మర్చిపోవట్లేదా, నా వైఫ్ నిద్రలో కూడా తన్నే ఆలోచిస్తుంది అని అనుకుంటాడు. సో ఇమ్మీడియట్గా తన దగ్గరికి వెళ్ళి నిద్రలోనే కిస్ చేస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, ఇప్పుడు మనకి 2 పిల్లలు ఉన్నారు, సో నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేవు అని అంటాడు. సో బేబీ ఏమో అరవబోతూ ఉంటే బేబీని ఎత్తుకొని మమ్మీ పడుకుంది కదా, మనం కొద్దిసేపు బయటికి వెళ్దామని అంటూ ఉంటుంది. సూజీ ఏమో తన డ్రీమ్లో రొమాన్స్ చేస్తున్నట్టు షిన్తో కలకంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సడన్గా లేచి నేనేంటి ఇలాంటి కలకంటున్నాను అని అనుకుంటుంది. సో తన లిప్స్కున్న బయటని చూసి నేనే కలలో ఇలా చేశాను కావచ్చు అని అనుకుంటుంది.
సూజీ ఏమో విండో నుంచి పక్కనే ఉన్న నైబర్స్ మాట్లాడుకుంటే వింటూ ఉంటుంది. సో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సూజీ 12 దాకా అస్సలు నిద్ర లేవదు. అలాగే పిల్లల్ని కూడా అస్సలు పట్టించుకోదు. పాపం పాపం కెప్టెన్ డ్యూటీ నుంచి వచ్చాక హౌస్ మొత్తం వర్క్ చేస్తాడు. అలాగే ఆఖరికి సూజీ యొక్క బట్టలు కూడా ఉతుకుతాడు. అసలు కెప్టెన్ ఎంత అన్లక్కీ, ఇలాంటి గర్ల్ దొరికింది. అలాగే నా క్యారెక్టర్ కూడా మంచిది కాదు కదా అని అంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళందరూ మాట్లాడుకున్న మాటలు విని తను ఆపుకోలేక ఇమీడియట్‌గా వాళ్ళ దగ్గరికి వస్తుంది. సో వాళ్ళు అంటూ ఉంటారు, "ఏంటి నువ్వు ఇంత తొందరగా నిద్ర లేచావా?" అంటే తను అంటుంది, "ఒకవేళ నేను నిద్ర లేకపోతే నాకు గురించి నా హౌస్ ముందే కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళా?" అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు అంటూ ఉంటారు, "నేను నీ గురించి ఎందుకు మాట్లాడడం? మేము నార్మల్‌గా మాట్లాడుకుంటున్నాం." సో అంటూ ఉంటే, "నార్మల్‌గానా? నాకు అర్థమైతుంది. ఒకవేళ నార్మల్‌గా మాట్లాడుకుంటే నేను రాగానే ఎందుకు ఆఫ్ చేశారు?" అనేసరికి అందులో నుంచి ఒక లేడీ ఏమో, "అవును, నీ గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు భయమేంటి? నువ్వేమన్నా మంచిదానివా? అలాగే నువ్వెప్పుడు కెప్టెన్ షిడ్‌ని చీట్ చేస్తూనే ఉన్నావు కదా! వేరే వాళ్ళ అబ్బాయిలతో కలిసి" అనగానే తను అంటుంది, "ఏంటి నేను వేరే అబ్బాయిలతో గెస్ట్ హౌస్‌కెళ్ళింది లేదా హౌస్‌కి తీసుకొచ్చింది మీరెప్పుడైనా చూసారా? నా గురించి ఏమైనా ఎవిడెన్స్ ఉందా?" అని అడుగుతుంది. సో వాళ్ళేమో లేడీ అంటుంది, "ఎందుకు లేదు? మేము చాలా మంది దగ్గర విన్నాం నువ్వలా చేస్తున్నావని. అలాగే నువ్వొక దొంగవి. వేరే వాళ్ళ వస్తువులు కూడా నువ్వు తీసుకుంటావు. అలాగే నువ్వెప్పుడూ నీ బాయ్ ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి సిటీకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటావు" అని అంటూ ఉంటారు. సో ఇమ్మీడియేట్‌గా తనేమో ఆలోచిస్తూ ఉంటుంది. అయినా వీళ్ళకెలా తెలుసు ఇదంతా అని ఇమ్మీడియేట్‌గా, సరే నేను ఎలాగో ఇన్ని రకాలుగా చేస్తున్నాను కదా! సరే ఎవరు నిజాలు చెప్తున్నారో, ఎవరు అబద్ధాలు చెప్తున్నారో నేను వెళ్ళి పోలీసులకి కంప్లెయింట్ ఇస్తాను. అప్పుడు ఎంక్వైరీ చేస్తే మీకే నిజం తెలుస్తుంది అనగానే పక్కనున్న ఇద్దరు లేడీస్ ఏమో తన్ని ఆపుతారు. ఇప్పుడు కంప్లెయింట్ ఇయ్యాల్సిన అవసరం ఏముంది అంటే, నా మీద ఎలాగో ఎవిడెన్స్ లేకుండానే రూమర్స్ క్రియేట్ చేశారు. సో నాకు క్రియేట్ చేయడం వల్ల రేపు ఫ్యూచర్‌లో కెప్టెన్ షిన్‌కి నాకు ఉన్న రిలేషన్ బ్రేక్ అవుతుంది. అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక్కసారి కంప్లెయింట్స్ ఇచ్చాననుకో పోలీసులే దీన్ని సాల్వ్ చేస్తారు కదా! అంటే, లేదు లేదు, కంప్లెయింట్ ఇయ్యాల్సిన అవసరం లేదు. మేమెప్పుడు ఇలా ఇంకోసారి మాట్లాడం. సో దీని గురించి ఇక్కడే ఆపేద్దామని వాళ్ళేమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో తనేమో నెక్స్ట్ సీన్‌లో మనీ కౌంట్ చేస్తూ ఉంటుంది. సో సడెన్‌గా, ఏంటి ఇంత తక్కువగా మనీ ఉన్నాయని తను అనుకుంటూ ఉంటుంది. ఈ నావెల్‌లో మొత్తం కెప్టెన్ తన శాలరీ అంతా ఈ క్యారెక్టర్‌లో ఉన్న అమ్మాయికి ఇస్తాడు. కానీ తినేమో మొత్తం శాలరీని విచ్చలవిడిగా ఖర్చు చేసి ఓన్లీ లిటిల్ అమౌంటే ఉంచుతుంది. సో ఇప్పటికైనా నేను ఈ అమౌంట్‌ని ఎలాగైనా దాచిపెట్టడం ట్రై చేయాలి. అలాగే సంపాదించే దారులు వెతుక్కోవాలి అని అనుకుంటుంది. అప్పుడే కెప్టెన్ షిన్నేమో హౌస్‌కి వచ్చి బేబీతో ఆడుకుంటూ ఉంటాడు. సడెన్‌గా పొగ చూసి, ఏంటి పొగ అని ఇమ్మీడియేట్‌గా సూజీ దగ్గరికి వెళ్తాడు. సూజీ ఏమో వంట చేస్తూ ఉంటే, ఏంటి నువ్వు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నావా? అని అడుగుతూ ఉంటాడు. ఏంటి నేను తనేమో నేను డిన్నర్ ప్రిపేర్ చేయొద్దా అని అడుగుతుంది. నువ్వెప్పుడు అట్‌లీస్ట్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు కదా! అందుకే షాక్ అయ్యాను. చూడు నువ్వింత మంచిగా బిహేవ్ చేసి క్యాపిటల్‌కి వెళ్ళాలని చూస్తున్నావు కదా! అనగానే, లేదు నేనెందుకు వెళ్తాను క్యాపిటల్‌కి అని అంటూ ఉంటుంది. నేనెప్పుడైతే నా హెడ్‌కి దెబ్బ తగిలి మళ్ళీ రీబర్న్ అయ్యానో అప్పటినుంచి నాకెలాంటి ఫీలింగ్స్ లేవు. నేను నార్మల్‌గానే మన బేబీస్ కోసం, నీ కోసం ఆలోచిస్తూ ఉన్నాను అని అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం నలుగురం హ్యాపీగా ఉండడమే నాకు ఇంపార్టెంట్. నేను నిన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటే తను అంటూ ఉంటాడు, నీ ఐడీ నా దగ్గరే ఉంది. నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు అని అంటాడు. ఏంటి ఇంకా నా మీద నీకు నమ్మకం కాలేదా? అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. తనేమో నైట్ రూమ్‌లోకొచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. మా ఇద్దరి రిలేషన్‌షిప్ అస్సలు బాలేదు. కానీ పిల్లల్ని చూస్తుంటే మా రొమాన్స్ రిలేషన్‌షిప్ బానే ఉందనుకుంటా అని తలుచుకొని నవ్వుకుంటూ ఉంటుంది. అలాగే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని తనని తను సంజాయించుకొని, ఒకవేళ తనొచ్చి నన్ను టచ్ చేసినా కానీ నేను కాలుతో నెట్టేస్తాను అని అనుకుంటుంది. తను బెడ్ మీద పడుకొని, నాకు చాలా నిద్రొస్తుంది లైట్ ఆఫ్ చెయ్యు అని షిన్‌కి చెప్తుంది. కూడా స్నానం చేసొచ్చి లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు. అలాగే అప్పుడే తను అంటూ ఉంటాడు, "నువ్వు నాకు ఈరోజు ఏం చెప్పావు? నువ్వు నాతో మంచి లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటున్నావు అన్నావు కదా! సో ఇదంతా నిజమేనా?" అని అడుగుతాడు. తనేమో, "నిజమే. కావాలంటే నీకు నమ్మకం లేదా? నేను విషం తాగుతాను" అంటే, "లేదు నువ్వు విషం తాగాల్సిన అవసరం లేదు. నాకు వేరే దాంతో చూపియ్యు నమ్మకం ఏంటో" అని తనకి కిస్ చేస్తూ ఉంటాడు. అలాగే తనతో కొంచెం ఓవర్‌గా క్లోజ్ అయిపోయేసరికి తను అంటూ ఉంటుంది, "నేను ఇప్పుడే ప్రెగ్నెంట్ కదా! సో ఇప్పుడు ఇలాంటివి చేయకూడదు" అనగానే తనేమో ఆగిపోతాడు. సూజీ ఏమో తనకి కిస్ చేసి,
నేను నిజమే చెప్తున్నాను. ఫస్ట్‌లో నువ్వంటే నాకు ఇష్టం లేదు. కానీ మన ఇద్దరి బేబీస్ కోసమైనా మనం హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయాలి కదా!" అని అంటూ ఉంటుంది. తను కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో షిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటూ ఉంటాడు. తన బేబీనిచ్చి, "నువ్వు ఇంకోసారి నా ఫ్రెండ్‌ని మోసం చేయాలని చూడకు. నేను అలా మోసం చేస్తే ఊరుకోను" అని చెప్తాడు. అప్పుడే తను మనసులో అనుకుంటుంది, నిజంగా షిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు అని అనుకుంటుంది. అప్పుడే చెప్తూ ఉంటుంది, "నేనెప్పుడు నీ ఫ్రెండ్‌ని మోసం చేయను" అని చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళగానే పక్కనే ఉన్న నైబర్ ఆంటీ మిల్లి వస్తుంది. మిల్లిని చూడగానే మిల్లి అంటూ ఉంటుంది, "ఈరోజు ఏం వండావు? మంచి స్మెల్ వస్తుంది" అంటే తన మనసులో అనుకుంటుంది, ఈ స్టూపిడ్ లోడీనే కదా మొత్తం ఇంట్లోకొచ్చి అన్నీ తింటూ ఉంటుంది. కానీ నా మీద అన్ని రూమర్స్‌ని స్ప్రెడ్ చేసింది. అలాగే నన్ను బాగానే వాడుకుంది కథలో అని అనుకుంటూ ఉంటుంది. తిని హౌస్‌లోకి రానియొద్దు అని ఇమ్మీడియేట్‌గా తనేమో డోర్ క్లోజ్ చేసుకుంటుంది. అది చూడగానే ఆంటీ ఏమో షాక్ అవుతుంది. ఏంటి తిను ఇంత ఈజీగా చేంజ్ అయింది. కనీసం హౌస్‌లో కూడా రానివ్వట్లేదు అని అనుకుంటుంది. సో, షెన్ ఏమో హౌస్‌కి రాగానే తన వైఫ్ అలాగే బేబీ పడుకోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, తనేమో లేచేసరికి ఏమన్నా నేను డిస్టర్బ్ చేశానా అంటే లేదు అని అంటుంది. తను అంటూ ఉంటుంది, "నేను రేపు సిటీకి వెళ్తాను. కొన్ని ఐటెమ్స్ కొనుక్కోవాలి. ప్లీజ్ నువ్వు నీ ఫ్రెండ్‌ని నన్ను ఫాలో చేయమని చెప్పకు. ఎందుకంటే నేను ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఎక్కడికి పరిగెట్టను" అని చెప్తూ ఉంటుంది. అతను కూడా ఈసారి తనని నమ్మి ఓకే అంటాడు. తను నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్‌కి వెళ్ళడానికి సిటీకి మంచిగా రెడీ అవుతుంది. అప్పుడే తను అంటాడు, తనకి ఎక్స్ట్రా మనీ ఇస్తాడు. సో, తను అడుగుతుంది, "నువ్వు ఆల్రెడీ శాలరీ మొత్తం నాకు ఇచ్చేసావు కదా! ఇవేంటి ప్రైవేట్‌గా దాచుకుంటున్నావా?" అనేసరికి, "లేదు లేదు ఇది నా రివార్డ్" అని చెప్తూ ఉంటాడు. సో, తనేమో ఆ మనీ తీసుకొని టైం అయింది, అయిపోతుంది, బస్ వెళ్ళిపోతుంది అని ఫాస్ట్‌గా పరిగెట్టుకుంటూ అలాగే వెళ్ళే ముందు, "హస్బెండ్ ఒకవేళ నువ్వు ప్రైవేట్‌గా మనీ దాచుకున్నా నాకేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నేను నీతో అస్సలు గొడవ పడను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, షిన్నేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన హస్బెండ్ అని పిలిచిందని. ఇమ్మీడియేట్‌గా బేబీ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు. "తెలుసా ఈరోజు మీ మమ్మీ నన్ను హస్బెండ్ అని పిలిచింది" అని చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో తను బస్ ఎక్కగానే బస్‌లో అన్ని సీట్స్ ఫుల్ అయి ఉంటాయి. అప్పుడే తనతో గొడవ పడిన ఫస్ట్‌లో ఇద్దరు లేడీస్ ఏమో సీట్‌లో కూర్చొని ఉంటారు. సో, తను ప్రెగ్నెంట్ కాబట్టి ఒక లేడీ ఏమో జాలీగా తనకి సీట్ ఇస్తానని ఇంకో లేడీని వెళ్ళి వెనక్కి కూర్చో అంటుంది. తనేమో లేదు అని అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ లేడీనే ఎక్కువగా సూజితో గొడవ పడింది కాబట్టి. కానీ ఎలాగోలా ఆ లేడీ వెనక్కి కూర్చునేసరికి ఏమో ఆ లేడీ పైన కూర్చుంటుంది. అప్పుడే ఆంటీ అంటుంది, "చూడు తను చూడడానికి పైన మాత్రమే కఠినంగా ఉంటుంది. లోపల చాలా మంచి మనసు" అనగానే ఇమ్మీడియేట్‌గా తను వెనక్కి తిరిగి, "చాలా థ్యాంక్ యూ ఆంటీ సీట్ ఇచ్చినందుకు" అని చెప్తుంది. సడెన్‌గా బ్రేక్ ఏసేసరికి అందరూ ముందుకెళ్తారు. సో, తనేమో, "నువ్వు బానే ఉన్నావు కదా!" అని అంటూ ఉంటే, నేను బాగున్నాను ఆంటీ" అని సడెన్‌గా ఆంటీ యొక్క ఫేస్ మీద బర్త్ మార్క్ చూస్తుంది. "ఏంటాంటీ ఇది బర్త్ మార్కా?" అంటే ఆ లేడీ అంటుంది, "అవును ఇది బర్త్ మార్కే. దీన్ని చూసి నీకు భయమేస్తుందా?" అని అడుగుతుంది. "లేదా ఆంటీ" అని అంటూ ఉంటే తను అంటూ ఉంటుంది, "ఏం చేయను నేను మార్కెట్‌లో దీని గురించి ఎలాంటి క్రీమ్స్ లేవు. ఒకవేళ క్రీమ్స్ ఉన్నా కానీ అవి మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అస్సలు కొనుక్కోలేరు. ఈ బర్త్ మార్క్స్‌ని చూసి అందరూ అడుగుతూ ఉంటారు" అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సూజీ మనసులో అనుకుంటుంది, ఎలాగో బేబీ యొక్క బర్త్ మార్క్‌కి హెడ్ బాత్ తీసుకొని వస్తున్నాను కాబట్టి ఆంటీకి కూడా ఇస్తాను అని అనుకుంటుంది. అప్పుడే ఆంటీతో అంటూ ఉంటుంది, "ఆంటీ నా దగ్గర ఒక వైట్ క్రీమ్ ఉంది. దానివల్ల మీ బర్త్ మార్క్ మొత్తం పోకపోవచ్చు. కానీ మొత్తం కనిపియకుండా ఉంటుంది" అనగానే ఆంటీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. "నిజంగానా?" అని అంటుంది. "ఓహ్! నువ్వెలాగో మెడికల్ స్టూడెంట్ కాబట్టి నీకు దీని గురించి బాగా తెలుసు. కానీ ఆ మెడిసిన్ చాలా ఎక్స్‌పెన్సివ్ కావచ్చు. మేమెలా కొంటామంటే" "లేదు ఆంటీ నేను దాన్ని మీకు ₹5కే ఇస్తాను" అనగానే ఆంటీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడున్న వాళ్ళందరూ ఒకవేళ వైట్నింగ్ క్రీమ్ కావాలి, మాకు కూడా కావాలి అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఒకవేళ ఈ క్రీమ్ బాగా పనిచేస్తే మీకు కూడా ఇస్తాను అని అంటుంది. తనేమో మార్కెట్‌కి వెళ్ళి అన్ని హర్బ్స్ కొంటూ ఉంటుంది. అక్కడున్న ఓనర్ ఏమో, "వావ్! హర్బ్స్ గురించి ఇంత నాలెడ్జ్ ఉన్న అమ్మాయిని నిన్నే చూస్తున్నాను" అని అంటూ ఉంటాడు. తనేమో మళ్ళీ రిటర్న్‌లో బస్ ఎక్కుతూ ఉంటుంది. ఆ లేడీస్ ఏమో మళ్ళీ అదే బస్‌లో రిటర్న్ వస్తూ ఉంటారు. ఎందుకంటే అదే లాస్ట్ బస్ కాబట్టి. సో, వాళ్ళు బస్ స్టాప్‌కి రాగానే ఒక పర్సన్ వచ్చి, "ఎవరో బాబు వాటర్‌లో పడిపోయారు" అని అంటాడు. అక్కడున్న వాళ్ళందరూ వాటర్‌లోకి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరికీ కనీసం ఈత రాదు కాబట్టి. సూజీ ఏమో ఫాస్ట్‌గా లోపలికి వెళ్ళి ఒక్కతే బాబుని తీసుకొని వస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సో, ఎలాగో తను ప్రెగ్నెంట్ కాబట్టి. అప్పుడే అక్కడికి షిన్ రావడం చూసి తనేమో వెళ్తూ
కింద పడబోతూ ఉంటుంది. షిన్నేమో తనని పట్టుకోగానే ఆ లేడీ అంటూ ఉంటుంది, తను ఇప్పుడే కదా వాటర్‌లో తడిచింది. తొందరగా తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చెయ్యి. లేకపోతే తనకి జలుబు అవుతుంది అని ఒక బేబీ యొక్క ప్రాణాలు కాపాడింది అని చెప్తూ ఉంటుంది. నేమో తనని హౌస్‌కి తీసుకొచ్చి తనని రెస్ట్ తీసుకోమని అంటూ ఉంటాడు. అలాగే అంటూ ఉంటాడు. నాకు తెలుసు నువ్వు ఒక మెడికల్ స్టూడెంట్ అని. సో, మనుషుల్ని కాపాడడం ఇష్టమే. కానీ ముందు నిన్ను నువ్వు కూడా చూసుకోవాలి కదా! అనగానే తను కూడా ఓకే అంటుంది. సో, తనేమో డ్రెస్ చేంజ్ చేసుకోగానే అప్పుడే తనకొక హాట్ సూప్ తీసుకొనొస్తాడు. తనేమో నాకు ఈ హాట్ సూప్ అస్సలు ఇష్టం లేదు. నేను తాగను అంటే, అలా ఎందుకంటావు? తాగాల్సిందే అని అంటాడు. తనేమో గ్లాస్ పట్టుకుంటుంది. అప్పుడే హాట్ సూప్ ఏమో తన హ్యాండ్స్‌కి కాలుతుంది. ఇమ్మీడియేట్‌గా తన హ్యాండ్స్‌ని చల్లగా ఊదుతూ ఇటివ్వు నేను చల్లగా చేసిస్తాను అని తన గ్లాస్ తీసుకుంటాడు. అది చూసి సూజీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీనిలో సూజీ ఏమో బయట సన్‌లైట్‌కి కూర్చుంటుంది. అప్పుడే ఆ బ్యాడ్ మిల్లీ ఆంటీ వచ్చి, నేను విన్నాను నువ్వు ఒక బేబీని కాపాడావంట. సో, దీనివల్ల నీకెలాంటి లాభం ఉంది? నిన్ను నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది కదా! అతని ప్రాణాలు పోతే నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. అప్పుడే తను సీరియస్‌గా, ఆంటీ మీ మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేను బేబీ చనిపోతుంటే చూస్తూ ఉండాలా? అనగానే తను ఇమ్మీడియేట్‌గా మాట చేంజ్ చేస్తూ, అలా కాదు, మంచి చేస్తావు కరెక్టే, కానీ నిన్ను నువ్వు కూడా చూసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది. అలాగే ఈరోజు మార్కెట్‌కి వెళ్ళావంట, నైట్ డ్రెస్ కూడా కొనుక్కున్నావంట నాకు చెప్పారు. సో, ఒకసారి నాకు చూపియ్యు అని అంటూ ఉంటుంది. సో, అలాగే అక్కడే ఉన్న కోడిని చూసి, వావ్! ఈరోజు మీ కోడితో చికెన్ సూప్ చేసుకుంటే ఎంత బావుంటుందో కదా! అని అంటూ ఉంటే అప్పుడే ఆ కోడి ఏమో ఆ బ్యాడ్ లేడీ యొక్క మాటలు విని ఇమ్మీడియేట్‌గా తనని పొడుస్తూ వస్తూ ఉంటుంది. లేడీ ఏమో భయపడి పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూజీ ఏమో నవ్వుతూ, వావ్! కోడిని పొగుడుతూ ఉంటుంది. ఈరోజు ఒక మంచి పని చేశావు అని. అప్పుడే అక్కడికి ఫస్ట్‌లో గొడవపడ్డ లేడీ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు నాకు బేబీని కాపాడావు వాటర్‌లో నుంచి అని తనకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో, తనేమో తీసుకోపోయేసరికి, సారీ, నేను ఈ విషయంలో చాలా బ్యాడ్‌గానే బిహేవ్ చేశాను. నేను నీతో గొడవ పడ్డాను. నీకు అన్నిటికీ సారీ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నా సారీ యాక్సెప్ట్ చేయడానికి ఈ గిఫ్ట్ తీసుకో. లేకపోతే నేను చాలా బాధపడతాను. ఒకవేళ నువ్వు ఎలాంటి వర్క్స్ చెప్పినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అనగానే అప్పుడే తను అంటూ ఉంటుంది, సిస్టర్ ఇలా మనం నైబర్స్. అలాగే అందరం ఒకే ప్లేస్‌లో ఉంటున్నాం కాబట్టి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడం ఎలాంటి తప్పేం కాదు. ఒకవేళ నేను మీకు హెల్ప్ చేశాను కాబట్టి ఫ్యూచర్‌లో నాకేమైనా హెల్ప్ ఉన్నా మీరు చేస్తారు కదా! అని అంటూ ఉంటుంది. సో, తనేమో ఏడుస్తూ, నిజంగా నువ్వెంత మంచిదానివి. నీ గురించి మేమెంత రూమర్స్ స్ప్రెడ్ చేసాం. సారీ అని అంటూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నువ్వెలాగో సారీ యాక్సెప్ట్ చేయాలి అంటే ప్లీజ్ ఈ వెజిటబుల్స్ తీసుకో. లేకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనగానే తనేమో వెజిటబుల్స్ తీసుకొని, ఆంటీ ఈ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మీరెక్కడ కొన్నారు? అంటే లేదు, నేనే సొంతంగా ఇంట్లోనే పండించాను అనగానే, వావ్! బ్యాక్ యార్డ్‌లో ఇంత మంచి వెజిటబుల్స్ పండియొచ్చా? అంటే నేను నీకు కూడా హెల్ప్ చేస్తాను కావాలంటే అని లేడీ అంటుంది. అలా వాళ్ళిద్దరూ వెజిటబుల్స్ వేయడానికి అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడే సూజీ అడుగుతుంది, ఆంటీ మీరెప్పుడు నా గురించి రూమర్స్ విన్నారు? అసలు మీకెవరు చెప్పారు? అంటే ఆ బ్యాడ్ లేడీ మిల్లీ ఉంది కదా! తనే చెప్పింది అని అంటుంది. సో, ఆంటీ తనెప్పుడు మా హౌస్‌కి వచ్చి మా ఇంట్లో ఉన్న అన్ని ఐటెమ్స్‌ని తీసుకుంటుంది. అలాగే ఉల్టా ఇంకా రివర్స్‌లో నా గురించి అన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంది. ఇంకా మా ఇంట్లో ఉన్న అన్ని ఐటెమ్స్‌ని తనే దొంగతనం చేసేది అని చెప్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఆ లేడీ అంటుంది, సరే ఇప్పుడే ఎళ్లి తన సంగతేంటో చూస్తాను అంటే, లేదు ఆంటీ, నేనొక ఐడియా చెప్తాను. ఐడియా ప్రకారం మనం వెళ్దాం. లేకపోతే ఇప్పుడు సడెన్‌గా వెళ్లి తనని నువ్విలా దొంగ అన్నా కానీ తను ఒప్పుకోదు అని అంటూ ఉంటుంది. అలా ఆంటీ చెవిలో ఒక ఐడియా ఇస్తుంది. అప్పుడే ఆ లేడీ ఏమో అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే తన కోసం ఒక మంచి సూప్‌ని తీసుకొచ్చి, ఆంటీ ఇది కిడ్స్‌కి మంచి సప్లిమెంట్ ఇస్తుంది. మీరు కూడా మీ బేబీకి ఇవ్వండి అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. సో, తను కూడా బేబీ కోసం ఆ సూప్ తీసుకొని వెళ్తూ ఉంటే బాబేమో హ్యాపీగా సూప్ తాగుతాడు. ఇక్కడేమో షిన్ హౌస్‌కి రాగానే తన కోసం కూడా న్యూడిల్స్ అలాగే సూప్ తీసుకొని వస్తుంది. హస్బెండ్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటి నువ్వే సూప్ రెడీ చేసావా? అంటే హా! నేనే రెడీ చేశాను అని అంటూ ఉంటుంది. సో, తనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే అప్పుడే చెప్తూ ఉంటుంది, నీకు తెలుసా పక్కింటి ఆంటీ వెజిటబుల్స్‌ని మంచిగా పండించింది. మనకు కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది కదా! మనం కూడా వెజిటబుల్స్ పండిద్దామా? అంటే ఏంటి అలాగే తను ఈరోజు నాకు హెల్ప్ చేసింది అని అంటుంది. ఏంటి నువ్వు వెజిటబుల్స్ పండిస్తావా? అని షిన్ అడుగుతాడు. హా! ఎలాగో టైం పాస్ కావాలి కదా! అలాగే మనకు ఆర్గానిక్ వెజిటబుల్స్ తిన్నట్టు కూడా ఉంటుంది అనగానే, సరే ఒకవేళ నీకు ఎప్పుడైనా వర్క్ చేయాలి అనిపిస్తే నాకు చెప్పు. నేను ముందే
నీకు వర్క్ లీవ్ పెట్టుకుంటాను. నేను వర్క్ చేయడానికి. ఎందుకంటే వేరే వాళ్ళని మన కోసం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు" అని అంటూ ఉంటాడు. తను కూడా ఓకే అంటుంది. నైట్ ఏమో వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉంటే అప్పుడే తను అంటూ ఉంటుంది, "కొంచెం వెయిట్ చెయ్యి. నీకొక మంచి షో చూపిస్తాను" అని అంటుంది. అప్పుడే వాళ్ళ డోర్‌నేమో ఎవరో నాక్ చేస్తూ ఉంటారు. తను డోర్ ఓపెన్ చేయగానే అప్పుడే అక్కడికి ఒక లేడీ వచ్చి పక్కనే ఉన్న మిల్లి యొక్క బాబుకి ఫుడ్ పాయిజన్ అయింది. తనకి చాలా స్టమక్ పెయిన్ వస్తుందంట. దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. "మీరు ఎలాగో మెడికల్ స్టూడెంట్ కదా! ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి" అనగానే తను వెళ్తూ ఉంటుంది. తనతో పాటు షైన్ కూడా వస్తాడు. అప్పుడే సూజీ అడుగుతూ ఉంటుంది మిన్నీని, "మీ బాబు ఏం తిన్నాడు" అంటే తనేమో అన్నీ చెప్తూ మష్రూమ్స్ అని, "ఏం లేదు, ఇవి మాత్రమే తిన్నాడు" అని చెప్తుంది. అప్పుడే సూజీ అంటుంది, "ఆంటీ మీరు కరెక్ట్‌గా చెప్పండి. అలా అయితేనే నేను మెడిసిన్ తయారు చేయగలుగుతాను. ఒకవేళ మీరేదైనా దాచితే నేనెలా మెడిసిన్ తయారు చేస్తాను" అనగానే తనేమో, "నేను కరెక్ట్‌గానే చెప్తున్నాను" అని అంటూ ఉంటుంది. "ఆంటీ నేను నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను" అనేసరికి అక్కడే ఉన్న వాళ్ళందరూ, "ఒకవేళ ఇప్పుడు తను వెళ్ళిందనుకో హాస్పిటల్ దగ్గర కూడా లేదు. మీ బాబు సెట్ కాడు. అతనికేమన్నా సీరియస్ ఇష్యూ అయితే ఏం చేస్తావు" అని అందరూ తన మీద అరుస్తూ ఉంటారు. తను ఇమ్మీడియేట్‌గా మష్రూమ్ కూడా తిన్నాడు అని చెప్తుంది. సో, సూచి ఏమో ఆ బాబుకి మెడిసిన్ తయారు చేసి తనని సెట్ చేస్తుంది. అలాగే అందరి ముందు మిల్లీ ఆంటీ బ్యాడ్ క్యారెక్టర్‌ని చెప్తూ ఉంటుంది. "ఆంటీ మీరు మష్రూమ్స్ వండలేదు కదా! అలాగే మార్కెట్ కూడా వెళ్ళలేదు. సో, ఈ మష్రూమ్‌ని ఎవరింటికాంచి తీసుకొనొచ్చారు? మీరు మా ఇంటికాంచి దొంగతనం చేశారు కదా!" అనగానే తనేమో ఫస్ట్ ఒప్పుకోకపోయినా ఫైనల్‌గా తను యాక్సెప్ట్ చేయాల్సొస్తుంది. అందరూ, "ఓ ఎన్ని రోజుల నుంచి దొంగ అనుకుంటున్నాం. నువ్వేనా?" అని చెప్పి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, నైబర్స్ ఏమో బయటికొచ్చి అంటూ ఉంటారు, "వాళ్ళిద్దరి మధ్యలో ఎంత మంచి రిలేషన్ ఉంది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఫేక్ రిలేషన్ అని తన మీద అన్ని రూమర్స్‌ని క్రియేట్ చేసింది. పాపం సుజి ఎంత మంచి అమ్మాయి. ఎంత మంచిగా హెల్ప్ చేస్తుంది" అని అంటూ ఉంటారు. ఇక్కడేమో సూజీ వాళ్ళ హస్బెండ్ షిన్‌తో బయటికి రాగానే షిన్ అడుగుతూ ఉంటాడు, "ఏంటి నువ్వు ఆంటీ మీద ఇదంతా నువ్వే చేశావా?" అంటే, "హా! నేనే చేశాను" అని అంటుంది. "అయినా నీకు తనతో మంచి గుడ్ రిలేషన్ ఉంది కదా! నువ్వు తన గురించి ఇలా ఎందుకు చేశావు?" అనగానే, "అవును తన గురించి అందరికీ తెలియాలి కదా! తనెంత బ్యాడ్ క్యారెక్టరో. అలాగే నా గురించి ఎన్ని బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేసింది. ఒకవేళ నేను డైరెక్ట్‌గా వెళ్లి తననడిగితే తను ఒప్పుకుంటుందా? అందుకే అందరి ముందు ఇలా ప్లాన్ చేసి చేశాను" అని చెప్తూ ఉంటుంది. ఒకవేళ తను రూమర్స్ విని మనిద్దరి రిలేషన్‌షిప్ కూడా బ్రేకప్ అయితే ఎలా? అందుకే ఇలా చేశాను అనగానే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా వాళ్ళిద్దరూ బెడ్ మీద పడుకుంటారు. తనేమో చాలా నెర్వస్‌గా ఫీల్ అవుతుంది. ఏంటి నేను ఇంత హ్యాండ్సమ్ పర్సన్‌తో ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తను అంటూ ఉంటాడు, "నీకేమైంది? నువ్వింత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నావు" అని అడుగుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ నిద్రపోతారు. నెక్స్ట్ సీన్‌లో సూజీ వాళ్ళ ఫ్రెండ్ ల్యాండ్ కూడా స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడే తను లేచి, "ఏంటి ఇక్కడున్న మొత్తం వస్తువులను చూస్తుంటే ఇది నోవెల్‌లోకి ఎంటర్ అయినట్టుంది" అని అనుకుంటూ ఉంటుంది. అలాగే తను అనుకుంటుంది, "నేనిప్పుడు మెడికల్ స్టూడెంట్‌ని కదా! అలాగే మింగ్‌తో కదా ఉండాల్సింది" అని అనుకుంటుంది. పక్కనున్న వాళ్ళు చెప్తూ ఉంటారు, "నేను మింగ్ బ్రేకప్ చెప్పి ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి ఉంచాడు" అనగానే తనేమో షాక్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా మింగ్ దగ్గరికి వెళ్ళి, "ఏంటి నువ్వు నాకు బ్రేకప్ చెప్పావా? నన్ను ఈ ఫ్యాక్టరీలో ఉంచావా? నేను కూడా నీతో పాటు మెడికల్ చదవడానికే వచ్చాను కదా!" అంటే తనంటాడు, "లేదు నువ్వు ఇక్కడే వర్క్ చేయాల్సిందే" అనగానే తనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. "ఏంటి నీ గురించి ఎవరికీ తెలీదనుకున్నావా? నీ మొత్తం లైఫ్ స్టైలే నేను చెప్పేస్తాను. అలాగే సూజికి డ్రగ్ ఇచ్చి తన రూమ్‌కి వెళ్దామనుకున్నావు. కానీ నేనే సూజికి డ్రగ్ ఇచ్చి తనని పక్క రూమ్‌కి పంపించాను. కెప్టెన్ షిన్‌ని తన రూమ్‌కి పంపించి నేను ఈ రూమ్‌కి వచ్చాను. నువ్వేమనుకున్నావు? సూజిని నువ్వు ఇష్టపడ్డావు. కానీ నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి నేను నీ వెనకాల పడ్డాను. ఒకవేళ నువ్వు నన్ను ఇలానే ఫ్యాక్టరీలో వదిలేసి వెళ్ళిపోతే నీ మొత్తం క్యారెక్టర్‌ని అందరికీ చెప్తాను" అనగానే తను భయపడి, "సరే నువ్వు నాతో రావడానికి ఓకే" అని అంటాడు. ఇక్కడేమో కెప్టెన్ షిన్ డ్యూటీకి వెళ్తూ ఉంటాడు. అలాగే తనేమో బేబీని నర్సరీకి పంపీయడానికి వెళ్తూ ఉంటుంది. తను అంటుంది, "నువ్వు టెన్షన్ పడకు. నేను బేబీని జాగ్రత్తగా తీసుకెళ్తాను" అనగానే తను బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూజీ ఏమో బేబీని కిండర్ గార్డెన్ దగ్గరికి తీసుకొస్తుంది. అప్పుడే ఒక లేడీ ఏమో బేబీతో చాలా ప్రేమగా మాట్లాడుతూ సడన్‌గా బర్త్ మార్క్‌ని చూసి, "ఏంటి ఈ బేబీని ఇంత భయంకరంగా బర్త్ మార్క్ ఉంది. ఇలాంటి బర్త్ మార్క్ ఉన్న బేబీని ఈ స్కూల్‌లో జాయిన్ చేపిస్తావా? మిగతా పిల్లలందరూ భయపడాలనా" అని చీప్‌గా మాట్లాడుతూ ఉంటే తనేమో, "ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? చిన్న పిల్లల్ని ఎవరైనా అలా అంటారా?" అంటే, "ఏంటి నువ్వు నా మీద అరుస్తున్నావా? నా హస్బెండ్ ఎవరో తెలుసా?" అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న ముగ్గురు లేడీస్ వచ్చి, "అవునా నీ హస్బెండ్ ఎవరో మాకు తెలియదులే కానీ తన హస్బెండ్ మాత్రం కెప్టెన్ షిన్" అని చెప్పేసరికి ఆ లేడీ ఏమో భయపడి సారీ చెప్తూ ఉంటుంది.
అప్పుడే సూజీ అంటుంది ఆ ముగ్గురు లేడీస్‌తో, "ఈరోజు నేను బేబీని హౌస్‌కి తీసుకెళ్తాను" అని బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన హౌస్‌కి రాగానే తో ట్రీట్మెంట్‌ని ట్రై చేస్తూ ఉంటుంది. చాలా డేస్ క్రీమ్ ట్రై చేశాక బేబీకి రాస్తూ, రాస్తూ తన బర్త్ మార్క్ కూడా పోతుంది. సో, అలాగే ఆ క్రీమ్‌ని వాడలో ఉన్న అందరు లేడీస్‌కి సేల్ చేస్తుంది. సో, తక్కువ మనీకే. షెన్ రాగానే ఆ మనీ చూసి షాక్ అవుతాడు. ఈ మనీ అంట ఏంటి అంటే, నేనే చాలా కష్టపడి సంపాదించాను అని తన స్టోరీ అంతా చెప్తూ ఉంటుంది. తనంటూ ఉంటుంది, "నువ్వు చాలా కష్టపడి హార్డ్ వర్కింగ్ చేస్తూ మనీ సంపాదించి నాకిస్తున్నావు. ఈసారి నువ్వు తీసుకో" అనగానే తను మనీ చూసి ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయి నాకు మనీ ఇస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. సో, తనకే రిటర్న్ ఇచ్చి, "మనీతో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నా దగ్గర చాలానే మనీ ఉన్నాయి. లాస్ట్ టైమ్ నీకిచ్చింది కూడా రివార్డే. అలాగే నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. ఈ మనీతో హ్యాపీగా ఖర్చు చేసేసేయి. నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు" అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ రూమ్‌కెళ్ళి కొంచెం రొమాన్స్ స్టార్ట్ చేయబోతూ ఉంటే తనంటుంది, "ఇప్పుడొద్దు" అంటే జస్ట్ కిస్సే అని కిస్ చేస్తాడు. సీన్‌లో ఒక గ్రాండ్‌పా ఏమో నడుస్తూ ఉంటాడు. కానీ తను నడవడానికి చాలా కష్టమవుతూ ఉంటుంది. అదే టైంకి సూజీ అదే రోడ్‌లో వచ్చి గ్రాండ్‌పాని చూస్తుంది. గ్రాండ్‌పాతో అంటుంది, "గ్రాండ్‌పా నేను మెడికల్ స్టూడెంట్‌ని. మీకు మెడిసిన్ ఇవ్వడంలో హెల్ప్ చేయాలా? మీరు మంచిగా నడుస్తారు" అనగానే గ్రాండ్‌పా ఓకే అంటాడు. సో, తనేమో గ్రాండ్‌పాకి ట్రీట్మెంట్ ఇవ్వగానే గ్రాండ్‌పాకి ఈజీగా సెట్ అవుతుంది. గ్రాండ్‌పా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి థ్యాంక్ యూ చెప్పి తనకి మనీ ఇవ్వబోతూ ఉంటాడు. "లేదు గ్రాండ్‌పా, నేను జస్ట్ నార్మల్‌గా చేశాను. ఇప్పుడు మనీ అవసరం లేదు" అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రాండ్‌పా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకునే అబ్బాయి చాలా లక్కీ ఫెలో అని. సో, తన హౌస్‌కి రాగానే షెన్ ఏమో ఇంటికొస్తాడు. తనకి అన్ని హెర్బల్స్ గురించి చెప్తూ, "నేను సిటీలో ఒక మంచి స్టోర్‌ని ఓపెన్ చేస్తాను. అప్పుడు మనం చాలా మనీ సంపాదించొచ్చు" అని అంటుంది. సో, తనేమో డల్‌గా ఉంటాడు. "నీకేమైంది? నువ్వింత డల్‌గా ఉన్నావంటే" "ఏం లేదు. ఆర్మీ హాస్టల్‌లో వేకెన్సీ ఖాళీగా లేదంట. అందరూ మెడికల్ స్టూడెంట్స్ మన దగ్గరికే వస్తున్నారు" అంటే, "దాంట్లో ఏం ప్రాబ్లమ్ ఉంది? సో, వాళ్ళు కూడా మన నైబర్స్ అవుతారు కదా!" అని తనేమో సరే నాకు నిద్రొస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయి పడుకుంటుంది. సో, తనేమో ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు, అందరు మెడికల్ స్టూడెంట్స్‌లలో మింగ్ అనే నేమ్ కూడా ఉంది అని. అంటే తన సీనియర్ అంటే తనకిష్టమని షిన్ అనుకుంటూ ఉంటాడు. అందుకే ఈ విషయంలో షిన్ అప్సెట్‌లో ఉంటాడు. సో, నెక్స్ట్ డే ఏమో ఇద్దరు తన బెస్ట్ ఫ్రెండ్ ఆంటీస్ ఏమో తన దగ్గరికి వస్తారు. ఆంటీస్ అంటారు, "నువ్విచ్చిన క్రీమ్ చాలా వండర్‌ఫుల్‌గా పనిచేసింది. మేము మళ్ళీ కొనడానికి వచ్చాం" అనగానే వాళ్ళతో అంటూ ఉంటుంది, "నేను కూడా సిటీలో మంచి స్టోర్‌ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో, నేను ఒక్కదాన్నే వర్క్ చేయలేను కాబట్టి మీరు కూడా నాకు హెల్ప్ చేస్తారా? క్రీమ్ తయారు చేయడంలో నేను ఎలాగో మీకు మనీ ఇవ్వలేను. కానీ క్రీమ్ ఇస్తాను. ఎంత కావాలంటే అంత" అనగానే వాళ్ళేమో చాలా హ్యాపీగా వర్క్ చేయడానికి ఒప్పుకుంటారు. సో, వాళ్ళందరూ కలిసి క్రీమ్ తయారు చేస్తూ ఉంటారు. అలాగే గార్డెన్ కూడా గార్డెన్‌కి కూడా హెల్ప్ చేస్తారు. వెజిటబుల్స్ పెట్టడానికి బయట కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడే మెడికల్ స్టూడెంట్స్ అందరూ వస్తూ ఉంటారు. ఆ మెడికల్ స్టూడెంట్స్‌లో తన ఫ్రెండ్ ల్యాన్ కూడా ఉంటుంది. సడెన్‌గా తన ఫ్రెండ్‌ని చూసి తినేమో షాక్ అవుతుంది. వాళ్ళ ల్యాన్‌ని చూసి, "ఏంటి తిను కూడా ఈ నోవెల్‌లోకొచ్చిందా? తిను కూడా రీబర్త్ అయిందా?" అని అనుకుంటుంది. ల్యాన్ కూడా సోజుని చూసి షాక్ అవుతుంది. అయినా నేనెందుకు ఫీల్ అవ్వాలి? ఈ స్టోరీ రాసింది నేనే కదా! ఈ ఫీమేల్ లీడ్ నేనే కాబట్టి అని అనుకుంటూ చూడు చూడు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో ఇక్కడ మొత్తం అని వాళ్ళ ఫ్రెండ్స్ ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సో, ల్యాన్ అంటుంది, "ఇక్కడ చూడు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో" అని. అది వాసనంతా సూజీ దగ్గర నుంచే వస్తుంది అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. సూజీ ఏమో, "ఏంటి నా దగ్గర నుంచే స్మెల్ వస్తుందా" అని పక్కనే ఉన్న బెస్టీ ఆంటీస్‌తో అంటుంది. "ఏంటి మీ దగ్గర ఏమన్నా ఏంటి మీకేమన్నా నా దగ్గర నుంచి స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుందా?" అనగానే వాళ్ళు అంటూ ఉంటారు, "నీ దగ్గర నుంచి ఎలాంటి స్మెల్ లేదు. అయినా మనం విలేజ్‌లో ఉన్నామని సిటీ వాళ్ళు మన దగ్గర నుంచి స్మెల్ వస్తుందన్నారు కదా! ఒకవేళ మీకు విలేజ్ నచ్చకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అంతేకాని ఇక్కడ ఓవర్ యాక్షన్ చేయకండి" అని అక్కడున్న ఆంటీస్ అందరూ అంటూ ఉంటారు. ఇమ్మీడియేట్‌గా ల్యాండ్ పక్కనున్న వాళ్ళ మెడికల్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఏమో అంటూ ఉంటారు, "నీ వల్లనే ఇదంతా జరిగింది. ఒకవేళ నీకు ప్రాబ్లమ్ అయితే వెళ్ళిపో. అంతేకాని మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు" అని అలాగే వాళ్ళ మధ్యలో గొడవ అవుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ స్టూడెంట్స్ యొక్క చీఫ్ వస్తాడు. సో, చీఫ్ రాగానే ల్యాన్ అంటుంది, బాన్ ల్యాన్ ఏమో మాట్లాడుతూ ఉంటుంది, "మీరే కదా మాకు జనరల్ చూసారా" అని కొన్ని మాట్లాడబోతూ ఉంటే అప్పుడే తను అంటూ ఉంటాడు, "మీరిక్కడికొచ్చినందుకు ఆల్ ది బెస్ట్" అని తన మాటలేం పట్టించుకోకుండా కెప్టెన్ షిన్‌ని పిలుస్తాడు. కెప్టెన్ షిన్ ఏమో హలో షిప్ అని అంటూ ఉంటాడు. సో, కెప్టెన్ షిన్‌ని చూడగానే ల్యాన్ అనుకుంటుంది, ఏంటి ఈ పర్సన్ ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఒకవేళ నేను ఇలా నావెల్‌లోకి వస్తాను అనుకుంటే సూజీకి నావెల్‌లో క్యారెక్టరే ఇచ్చేదాన్ని కాదు కావచ్చు అని అనుకుంటుంది. కెప్టెన్ షిన్ అడుగుతాడు, "నీ వైఫ్ ఎక్కడుంది?" అని అడుగుతాడు. "ఎలాగో నీకు పేరెంట్స్ లేకపోతే ఏంటి? నీ పేరెంట్స్ బాధ్యతలు నేను తీసుకుంటాను" అని అంటూ ఉంటే అప్పుడే సడెన్‌గా సూజీని చూసి
జనరల్ అంటూ ఉంటాడు, "వావ్! నువ్విక్కడే ఉన్నావని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, కెప్టెన్ షిన్ మీకు తెలుసా అంటే తిన్నాక ఒక విషయంలో చాలా హెల్ప్ చేసింది" అని అంటూ ఉంటాడు. అప్పుడే షిన్ అంటాడు, "నా వైఫ్ ఎవరో కాదు సూజిని" అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. "వావ్! తినే నీ వైఫా? మీ ఇద్దరు ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్. నువ్వు కరెక్ట్ వైఫ్‌ని వెతుక్కున్నావని" చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతా వింటూ ల్యాండ్‌కేమో చాలా జెలస్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. గ్రాండ్‌పా తన హౌస్‌కి వచ్చి కూర్చోగానే సూజీ ఏమో గ్రాండ్‌పా యొక్క లెగ్‌కి హెర్బల్ ట్రీట్మెంట్ ఇస్తుంది. గ్రాండ్‌పా యొక్క లెగ్ మొత్తం సెట్ అవుతుంది. అప్పుడే గ్రాండ్‌పా అంటాడు, "నువ్వు హాస్పిటల్‌లో వర్క్ చేయాలి. ఎందుకంటే ఇంత మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నావు కదా! నేను నిన్ను హాస్పిటల్‌లో వర్క్ చేపిస్తాను" అనగానే తనేమో నేనా అని షిన్ వైపు చూస్తుంది. షిన్ కూడా సరే నువ్వు వర్క్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనగానే తను చాలా హ్యాపీగా ఓకే అంటుంది. ల్యాన్ ఏమో ఇదంతా బయట నుంచి వింటూ ఏంటి ఇక ఈ నోవెల్‌లో ఫీమేల్ లీడ్ నేను. కానీ మొత్తం తనకే ఎందుకు ఫేవర్ జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా మింగ్‌తో కలిసి ఎలాగైనా సూజీని అలాగే కెప్టెన్ షిన్‌ని విడగొట్టాలని ప్లాన్ ఏస్తుంది. కానీ వాళ్ళ ప్లాన్స్ అన్నీ రివర్సే. వీళ్ళు ఇంకా కొంచెం క్లోజ్‌గా అవుతారు. అప్పుడే తను ఒక మంచి ప్లాన్ ఏస్తుంది. అక్కడున్న మెడికల్ స్టూడెంట్స్ అందరికీ క్రీమ్ ఇస్తుంది. అది కూడా సూజీ ప్రిపేర్ చేసిందని. మెడికల్ స్టూడెంట్స్ అందరికీ ఎలర్జీ రావడం వల్ల వాళ్ళందరూ తన దగ్గరికి వచ్చి నీ వల్లనే మా ఫేస్ ఇలా అయింది. సో, నీ క్రీమ్ పెట్టడం వల్లనే మేము పోలీస్ కంప్లెయింట్ ఇస్తామనగానే తను క్రీమ్ చెక్ చేసి లేదు ఈ క్రీమ్‌లో ఏదో కలిసింది. నేను దీన్ని తను చెప్తుంది. అప్పుడే రియాలిటీ బయటకొస్తుంది. ఆ క్రీమ్‌ని లానే ఏదో కలిపి వాళ్ళకిచ్చింది అని. అందువల్లనే ఎలర్జీ వచ్చింది అని. సో, తనేమో హౌస్ క్లీన్ చేస్తూ ఉంటే బయట నుంచి మింగ్ ఏమో తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. తననుకుంటుంది ఇతనికి కూడా ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని వాళ్ళ ఆంటీస్‌తో కలిపి తనను కొట్టిస్తుంది. ఆంటీస్‌తో తను అంటూ ఉంటాడు, "నేను కూడా స్టూడెంటే" అని. వెనక్కి తిరిగి చూసేసరికి తను మళ్ళీ బెదిరిస్తుంది. సో, తన చుట్టుపక్కల కూడా రాకుండా పారిపోతాడు. తనకి అర్థమైపోతుంది. అంటే తిను ఫస్ట్ లాగా లేదు. మింగ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని. సో, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, తనతో అంటాడు, "రియల్ ఫ్యామిలీని నీకెప్పుడు పరిచయం చేయలేదు కదా! నా రియల్ ఫ్యామిలీని నీకు పరిచయం చేస్తాను. అలాగే మనిద్దరి మ్యారేజ్‌ని పబ్లిక్‌గా అనౌన్స్ చేస్తాను" అనగానే తను కూడా ఓకే అంటుంది. సో, అలా వాళ్ళిద్దరూ డిన్నర్ చేస్తూ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.